అర్జునుడు ఒకరోజు ఒక కొండపైన తపస్సు చేస్తూ ఉండగా అతని వైపు ఒక అద్భుతమైన జీవి వస్తుంది. ఆ జీవిని చూడటానికి కోడి తల, నెమలి మెడ, ఎద్దు మొహరం, సర్పం లాంటి తోక, ఏనుగు, పులి, గుర్రం కాళ్ళు కలిగి ఉంటుంది. ఈ రూపాన్ని చూసి అర్జునుడు ఆశ్చర్యపోయి ప్రమాదం అనుకుని తన గాంధీవాన్ని ఎత్తుతాడు. కాని ఆ జీవిని గమనించాడు. ఆ జీవికి మనిషి చెయ్యి, ఆ చేతిలో తామర పువ్వు ఉండటం చూసి సందేహం కలిగింది. అప్పుడు అర్జునుడు ఆలోచిస్తాడు. అసురుడు తామర పువ్వు పట్టడు, ఇది దైవిక రూపమే కావాలి అని వెంటనే విల్లు వదిలి ఒక్కసారిగా నమస్కరిస్తాడు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ జీవి పేరు నవగుంజర. నవగుంజర రూపం ఒక్కసారిగా శ్రీకృష్ణుడి రూపంలోకి మారుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, రూపం విచిత్రంగా ఉన్న నిజమైన భక్తి దైవాన్ని గుర్తిస్తుంది అని చెప్తాడు. నవగుంజర అంటే 9 జంతువుల భాగాలతో కూడిన ఒక జీవి. ఈ జీవిని మనం పూరీ జగన్నాథ స్వామి వారి ఆలయంలో చూడవచ్చు. అర్జునుడు నవగుంజరాన్ని ప్రార్థిస్తున్నట్టుగా ఒక శిల్పం ఉంటుంది. అలాగే జగన్నాథ ఆలయం పై భాగంలో ఉన్న నీలచక్రం దగ్గర కూడా 8 నవగుంజరాలు చెక్కబడి ఉన్నాయి.